కూకట్పల్లి జేఎన్టీలో తమ జీతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. 2 ఏళ్లుగా పోరాడుతున్నా 500 రూపాయలు పెంచి పనులు చేయమంటున్నారని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్టం ప్రకారం నెలకు 21,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరవ్వమని సిబ్బంది భీష్మించుకుని కూర్చున్నారు. పెళ్లి కావట్లేదని 26 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో చోటు చేసుకుంది. నీలబండ తాండాకు చెందిన గగులోత్ నీల 2020లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే అప్పటి నుంచి తమకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చాలాసార్లు తమ ముందు వాపోయిందని స్థానికులు తెలిపారు. వివాహం కాకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ తో పాటు అనేక నేరాల్లో పాలుపంచుకున్న మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని వక్ఫ్ బోర్డు సభ్యులైతే డిమాండ్ చేశారు. ఇప్పటికే రామ్మోహన్ ని దర్గా ధర్మకర్త నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేసినట్టుగా బోర్డు సభ్యులు తెలిపారు. అయితే దర్గా అంశంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే రామ్మోహన్ తప్పించుకుని తిరుగుతున్నాడని అధికారులు మండిపడుతున్నారు. కంచ గచ్చిబౌలి అంశంలో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఫేక్ వీడియోలు పెట్టిన పలువురిని గుర్తించినట్లు వెల్లడించారు. పోస్టులు పెట్టి డిలీట్ చేసిన వారిలో 25 మంది సెలబ్రిటీలు ఉన్నారన్నారు. హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసులు సోదాలు నిర్వహించారు. పరిమిత సమయానికి మించి యాజమాన్యం పబ్ ని నడుపుతున్నట్లుగా విచారణలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ముంబై నుంచి యువతుల్ని రప్పించి పబ్ లో అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తున్నట్లుగా తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. దీంతో తనిఖీలు చేపట్టగా పబ్ యజమాని 17 మంది యువతుల్ని పట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కొత్త కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో దూకి తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తల్లి బుడిగం వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు అని స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం వీరమ్మ అన్న దొంగరి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందాడని, తమ బాగోగులు చూసుకునేవారు లేరని ఆందోళనతో మనస్తాపం చెంది తల్లి కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉంటారని వారు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడి ప్రాణాలు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి సమయస్ఫూర్తితో కాపాడారు. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో 74 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతిరెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు. వెంటనే సిపిఆర్ ప్రక్రియను ప్రారంభించారు. ఆమె చేసిన ప్రయత్నం ఫలించి వృద్ధుడి పరిస్థితి మెరుగుపడింది. దీంతో ఆమెను విమానంలో సిబ్బంది, తోటి ప్రయాణికులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి వర్షిని వెంట తీసుకొని తిరుగుతున్న అఘోరి తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు వారు తెలిపారు. ఒలింపిక్స్ లో పథకం సాధించిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ తెలుగు తేజం కరణం మల్లేశ్వరితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. హర్యానాలోని యమునా నగర్ లో ఈ భేటీ జరిగినట్లు ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. ఒక క్రీడాకారిణిగా కరణం మల్లేశ్వరి సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆమె అద్భుతమైన ప్రతిభ, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. క్రీడల్లో ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీద అరుపులు అరుస్తోందని మండిపడ్డారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆహ్వానం మేరకు పార్టీ ఆఫీసుకు వచ్చిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ హపూర్లోని చిజార్సీ టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన ఉద్యోగిపై చేయి చేసుకుంది. బూత్లోకి వెళ్లి అతన్ని కొట్టడం ప్రారంభించడంతో టోల్ కార్మికుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ రక్షణగా 4 కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో 3వ రోజు పలు విషయాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సింగపూర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్కు శంకర్ గాయపడి కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను అల్లు అర్జున్ కలిశారు. బాలుడు మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులు తమవారేనని, వారంతా తమ నిఘా నేత్రాలని ఆరోపించారు. వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు. తిరుపతిలోని ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. గోవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనలో తేడా ఉందన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ నేత చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్రకోణం ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కు టీటీడీ ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ గోశాలలో 100 ఆవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన అప్పుడు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ పాత్ర ఏమిటని సీజే సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. అలాగే గతంలో దాఖలైన బెయిల్ రద్దు పిటిషన్లతో ఈ పిటిషన్ జత చేసి విచారిస్తామన్న సీజే ధర్మాసనం చెప్పుకొచ్చింది. అలాగే తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏపీ కేబినెట్ భేటీలో మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా కనిపించింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10:30 పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభమయ్యే లోపే ఆరోగ్యం సహకరించక అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రౌడీ షీటర్ కాసిం సైదు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓ కేసులో సత్తెనపల్లి టౌన్ సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర మామూళ్లు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఆరోపించారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివంపేటలో తూఫ్రాన్ నర్సాపూర్ రోడ్డుపై ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో భర్త మృతి చెందాడు, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు నల్లవల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిర్మల్కు చెందిన సుమన్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించారు. జగిత్యాల జిల్లాలోని గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ధర్మకర్త మధ్య వివాదం చోటు చేసుకుంది. అర్చకుడిని తానే అంటూ ధర్మకర్త ఆలయ గర్భగుడికి తాళం వేశాడు. దీంతో అర్చకుడు నిరంజన్ తాళం వేసి ఉన్న గేటు వద్దనే పూజలు నిర్వహించాడు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయంకు తానే అర్చకుడిని అంటూ జీవో కాపీలను నిరంజన్ చూపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేగుంట ఇబ్రహీంపట్నం కెనాల్ రోడ్లో ట్రాక్టర్ బోల్తా పడి
అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మెట్పల్లికి చెందిన జక్కం భూమేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యాపారస్తులు చూస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై సెటైరికల్ కౌంటర్ వేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనుకున్నా కానీ ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూలిస్తామంటే ఊరుకుంటామా అని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ వేశారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో వేల కోట్లు సంపాదించారనే విషయం అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రలోభాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగరని ఆయన తేల్చి చెప్పారు. ఈ 5 ఏళ్లే కాదు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను పోస్టు చేసిన ఏఐ ఫోటోలో హెచ్సియు అని ఎక్కడా రాయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సందర్భం తెలిసేలా పెట్టిన పోస్టుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. భావితరాలకు బయోడైవర్సిటీ అందించాలనేదే తమ తాపత్రయం అంటూ చెప్పుకొచ్చారు. వక్ఫ్ పేరిట అన్యాయంగా భూములు ఆక్రమించాలని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. కేసీఆర్ మాటలనే ప్రభాకర్ రెడ్డి చెబుతూ ఉన్నారంటూ మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే కేసీఆర్ ఆత్మ అని ఎద్దేవా చేశారు. అలాగే భూభారతిపై మాట్లాడుతూ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అర్హులైన వారికి సన్నబియ్యాన్ని ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి విదేశీ పర్యటనకు బాబు బయలుదేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులపైన కూడా చంద్రబాబు ఢిల్లీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురంలోని మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. రాజధానిలో ప్రస్తుతం 64,000 కోట్ల విలువైన 92 పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 821 ఎకరాల మైన్ను సిఆర్డీఏకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి చెప్పారు. గతంలో ఇక్కడ మైన్స్ తవ్వకాలతో ఇబ్బందుల అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో అవసరమైన గ్రావెల్ సమకూరుస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని చంద్రబాబు ఆలోచన అని మంత్రి అన్నారు. అలాగే మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీని చేయాలనేదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. గుంటూరులోని మస్తానయ్య దర్గాను తమకు అప్పగించాలని వక్ఫ్ బోర్డు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలీసా సంరక్షణ బాధ్యతలు తమ పూర్వీకుల నుండి నిర్వహిస్తున్నామని చెప్పారు. దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని 1892లోనే మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు తన జడ్జిమెంట్లో మస్తానయ్య దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఏ విధంగా వక్ఫ్ బోర్డు సభ్యులు దర్గాను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాల్ని చంపి మృతదేహంపై ఓ యువకుడు డాన్సులు వేశాడు. మరోవైపు మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులందరికీ యువకుడు షేర్ చేశాడు. షాపు అద్దె చెల్లించాలని వృద్ధురాలు కమలాదేవి ఓ యువకుడిని అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావడంతో ఈ నెల 11న యువకుడు కమలాదేవికి ఉరేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ వీడియో తీసి స్నేహితులకు పంపి ఇంటికి తాళం వేసి యువకుడు పారిపోయాడు. గచ్చిబౌలి ఇంద్రనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రిపుల్ మార్గంలో ప్రయాణిస్తున్న బైక్లో మంటలు చెలరేగాయి. బైక్ రన్నింగ్లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపాడు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చామని సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారని అతడు చెప్పాడు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. బాలీవుడ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల సందేశం పంపిణీ వ్యక్తిని పట్టుకున్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన 26 ఏళ్ల వ్యక్తే సల్లుభాయ్ను బెదిరిస్తూ సందేశం పంపినట్లుగా చెప్పారు. అయితే అతడు మానసిక రోగి అని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. మైనార్టీలకు అండగా ఉంటాను అన్న మాటకు కట్టుబడి ఉన్న నాయకుడు అని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాజ్యసభలో మద్దతు ఇచ్చారని, అసత్య ప్రచారం చేశారని, అయినప్పటికీ కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. అణ్వాయుధాలను తయారు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. తమకున్న సమాచారం మేరకు ఇరాన్ అణ్వాయుధ తయారీ దాదాపుగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ కారణంగానే న్యూక్లియర్ డీల్ను కుదుర్చుకోవడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అణ్వాయుధాలను తయారు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నేతలు తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. అలాగే ఎల్ఐ సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సిపెక్ట్కి ఆమోదంతో పాటు ఎస్ఐపిబి సమావేశం నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం అణచివేస్తోందని ఆరోపించారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్రాల అధికారాలు, హక్కులపై ఈ కమిటీ సమీక్షించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. నిజానికి రాష్ట్ర అంశాల్లో కేంద్ర జోక్యం ఎక్కువైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో వారు పేర్కొన్నారు. విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ వ్యాపారులు ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే రేవంత్ 5 ఏళ్ల పాటు పాలన చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఘోర ఓటమి ఖాయమని, కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన జోస్యం చెప్పారు. విశాఖ జిల్లా మల్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 53 ఏళ్ల వయసు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఘోరాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అంగకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అధికారులు తెలిపారు. ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడడంతో 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బ్యాంకు అధికారులు తెలిపారు. టీటీడీపై పదే వార్తలు వస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కల్తీ నెయ్యి విషయంలో జగన్ను తప్పుపట్టారు. అప్పుడే చెప్పానని, ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఎలా తప్పుపడతారని ఆయన ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు వెళ్లి అన్ని చూడరు కదా, టీటీడీకి ఓ బోర్డు ఉంది, వారు చూసుకోవాలి కదా అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును వైసీపీ సీనియర్ నాయకులు బెహ్రా భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు భాస్కర్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్నామన్నారు. అయితే జనసేన పార్టీ ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు ఉండగా మరో 2 కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెప్పారు. ముస్లింల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడం శుభ పరిమాణమని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అమలును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వక్ఫ్ చట్ట బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు.
పల్లె పండుగ కార్యక్రమం అమలుతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ చంద్రగూడెంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి 27.52 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందులో మైలవరం మండల అభివృద్ధికి 5 కోట్లు కేటాయించగా తాజాగా ఆయా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు నాయకులకు క్లాస్ స్పీకర్. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని కామెంట్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని, వీకెండ్ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండలు మండుతూ ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం తంచుకొడుతోంది. నిన్నటి వరకు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన నగర ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. గచ్చిబౌలి, పటాన్చేర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇక దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాక తేదీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే 2న ఆయన అమరావతికి వచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ఈ మేరకు టెండర్లు పిలిచామన్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తొలి ప్రయాణం మొదలైనప్పుడు హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు గుర్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉందని తెలిపారు. వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ నేడు 2వ స్థానంలో ఉంచడం తన ముందు ఉన్న కొత్త సవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సవాల్ను అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. మరింత కష్టపడి పనిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా గేట్స్ తాజాగా స్పందించారు. బిల్ గేట్స్ తో విడిపోవడాన్ని చాలా అవసరమని అభివర్ణించారు. అత్యంత సన్నిహిత సంబంధంతో మీ విలువలను నిలబెట్టుకోకపోతే విడాకులు అవసరమే అని వ్యాఖ్యానించారు. వివాహ బంధాన్ని ముగించడం చాలా చాలా కష్టమని, జీవితంలో అది అత్యంత బాధాకరమైన విషయం కూడా అంటూ ఆమె అన్నారు. అయితే ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నాను అని మెలిందా గేట్స్ తెలిపారు.